50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్+ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్+. మహాబొమ్మ బ్లాక్ బస్టర్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది, సీట్ల సునామీతో రికార్డు సృష్టించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ఎవరి అంచనాలకు అందని విధంగా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 288 స్థానాలకు గాను 233 స్థానాల్లో విజయం సాధించింది. జార్ఖండ్ లో కాంగ్రెస్ జేఎంఎం కూటమి తిరుగులేని విజయాన్ని అందుకుంది. మహారాష్ట్ర ఘోర ఓటమి పోటు నుంచి కాంగ్రెస్ పార్టీకి కాస్త ఉపశమనం లభించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫైనల్ పిక్చర్ ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సీట్ షేర్ తో పాటు ప్రాంతాల వారీగా ఎలాంటి ఫలితాలు వచ్చాయో కూడా ఒకసారి స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి సీట్ షేర్ చూద్దాం. ఏ పార్టీలకు ఏ రకంగా, ఏ కూటమి ఏ రకమైనటువంటి సీట్లు సాధించాయో. మహారాష్ట్ర సీట్ షేర్ మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. ఇటు కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి మహా వికాస్ అఘాడీ కేవలం 49 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించారు. అత్యంత ప్రధానమైన అంశం, ఆయా ప్రాంతాల వారీగా రీజన్స్ వైడ్ ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రధానంగా 6 ప్రాంతాలు కనిపిస్తున్నాయి. ఈ 6 ప్రాంతాల్లో ఏ పార్టీల పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఒక్కొక్క పార్టీ సాధించినటువంటి ఇండివిజువల్ గా ఆయా పార్టీలు సాధించినటువంటి సీట్ల సంఖ్యను కూడా చూద్దాం. ఎందుకంటే ఏ పార్టీ పర్ఫార్మెన్స్ ఏ రకంగా చేయగలిగిందనేది చాలా సులభంగా అర్థమైపోతుంది. ఎన్డీఏ కూటమిలోని మహాయుతి ఇప్పటి వరకు చూసాం, డబుల్ సెంచరీ కొట్టిందన్న విషయాన్ని చూసాం. బీజేపీ ఇండివిజువల్ గా 133 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 149 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ 133 స్థానాల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసి కేవలం 15 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 57 స్థానాల్లో విజయం సాధించింది. అదే శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి పార్టీ 20 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎన్సీపీ కూడా 2 భాగాలుగా విడిపోయిన విషయం మనకు తెలిసిందే. అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధిస్తే ఇక ఎన్సీపీ శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ పార్టీ కేవలం 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఓవరాల్ గా శివసేన నుంచి విడిపోయినటువంటి షిండే పార్టీ కానీ, లేకపోతే ఎన్సీపీ నుంచి విడిపోయినటువంటి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కానీ మెరుగైన ఫలితాలను సాధించగలిగాయి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఇక ప్రాంతాల వారీగా ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆయా రీజియన్స్ వైడ్ ఏ రకంగా ఉందో ఫలితాలు చూద్దాం. మరట్వాడా మొత్తం ఉన్న స్థానాలు 46. మరట్వాడాకు సంబంధించి 46 స్థానాలు ఉంటే ఇందులో బీజేపీ 17 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక శివసేన షిండే సారథ్యంలోని శివసేన 9 స్థానాల్లో విజయం సాధించి 2వ ప్లేస్ లో నిలిచిందని చెప్పొచ్చు. 17 స్థానాలతో బీజేపీ మొదటి ప్లేస్ లో ఉంటే శివసేన షిండే సారథ్యంలోని శివసేన 9 స్థానాలు సాధించింది. ఇక అదే శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కేవలం 5, ఎన్సీపీ అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 5 స్థానాలు, ఎన్సీపీ శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 4 స్థానాల్లో విజయం సాధించింది. రైట్, మిగతా ప్రాంతాలను కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మరట్వాడ తర్వాత మనం చూస్తున్నాం ముంబై. అత్యంత కీలకమైనటువంటి ముంబైలో మొత్తం 36 స్థానాలు ఉన్నాయి. ఈ 36 స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించిందనేది ఒకసారి చూద్దాం. బీజేపీ 15 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక శివసేన షిండే సారథ్యంలోని శివసేన 8 స్థానాల్లో విజయం సాధించింది. ముంబై పైన ఇటు అదే శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన కూడా 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎన్సీపీ అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 0 స్థానాలకు పరిమితమైతే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కూడా 1 సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మిగతా ప్రాంతాలు చూద్దాం. నార్త్ మహారాష్ట్ర మొత్తం 35 స్థానాలు, చాలా కీలకమైనటువంటి 35 స్థానాలు ఉన్న చోట బీజేపీ 16 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 5 స్థానాల్లో విజయం సాధించింది. షిండే సారథ్యంలోని శివసేన 7 స్థానాల్లో విజయం సాధించింది. అదే ఉద్ధవ్ ఠాక్రేలోని సారథ్యంలోని శివసేన కేవలం
సున్నకే పరిమితమైంది. ఇక ఎన్సీపీ అజిత్ పవార్ ఎన్సీపీ 5 స్థానాలు, శరద్ పవార్ కి సంబంధించినటువంటి ఎన్సీపీ 0 స్థానాలకు పరిమితమైతే ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. నెక్స్ట్ థానే అండ్ కొంకన్ మొత్తం 42 స్థానాలు ఉన్నాయి. ఈ 42 స్థానాల్లో బీజేపీ 17 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 1 స్థానానికే పరిమితమైంది. షిండే సారథ్యంలోని శివసేన 15 స్థానాల్లో విజయం సాధించింది. అదే ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన కేవలం 1 స్థానానికి పరిమితమైంది. ఎన్సీపీ ఇక్కడికి వచ్చేటప్పటికి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 4 స్థానాల్లో, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. నెక్స్ట్ విదర్భ మొత్తం 62 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 36 స్థానాలు. విదర్భలో బీజేపీ చూడండి ఒక్కసారి 36 స్థానాలతో అగ్రస్థానంలో కనిపిస్తోంది. కాంగ్రెస్ 16 స్థానాల్లో విజయం సాధించింది. షిండే సారథ్యంలోని శివసేన 4, అలాగే ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన 4, ఎన్సీపీ అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 1, ఇక శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కేవలం 0కే పరిమితమైంది. ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు. చివరిగా మిగతా ప్రాంతాలను కూడా చూద్దాం. వెస్టర్న్ మహారాష్ట్ర మొత్తం 67 స్థానాలు కనిపిస్తున్నాయి. బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 7 స్థానాల్లో, షిండే సారథ్యంలోని శివసేన 9, అలాగే ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన 2 స్థానాలకు పరిమితమైంది. ఎన్సీపీ అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 8 స్థానాల్లో, అలాగే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ని కనబరుస్తూ 7 స్థానాల్లో విజయం సాధించింది. రైట్, ఓవరాల్ గా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మనం 2 రాష్ట్రాలను చూసాం, మహారాష్ట్ర అలాగే జార్ఖండ్. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు చూస్తున్న సందర్భంలో ఇటు మహారాష్ట్రలో ఎవరి అంచనాలు అందని విధంగా, మన అంచనాలకు అందని విధంగా ఇక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టింది మహాయుతి కూటమి. అదే సమయంలో ఇటు జార్ఖండ్ లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి కూడా ఘన విజయం సాధించింది. ఈ 2 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ప్రధానంగా మనకు ఒక 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ 10 ప్రశ్నలు ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆ తర్వాత ఒక్కో ప్రశ్నకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, అంచనాలకు అందని విధంగా మహారాష్ట్రలో బీజేపీ బ్లాక్ బస్టర్ హిట్ వెనుక ప్రధాన కారణం ఏంటి? ఎస్, క్వశ్చన్ నెంబర్ 2, మహా విజయంలో సీఎం షిండే ఫ్యాక్టర్. సీఎం షిండే చేసేటటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి విధానం కావచ్చు, అలాగే వెల్ఫేర్ స్కీమ్, షిండే ఫ్యాక్టర్, వెల్ఫేర్ స్కీమ్, ఈ రెండింటి ఇది ప్రభావం ఏ రకంగా ఉందనేది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ మూడవ ప్రశ్న, మహాయుతి కూటమిలోని 3 పార్టీలు సీట్లను కొల్లగొట్టడంలో ఎలా సక్సెస్ అయ్యాయి? బీజేపీ మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి సీట్లను కొల్లగొట్టడంలో విజయం సాధించడంలో ఇటు షిండే సారథ్యంలోని శివసేన కావచ్చు, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కావచ్చు మంచి విజయాలని నమోదు చేశాయి. సో ఈ 3 పార్టీలకు ఎలా ఓట్లు పడ్డాయన్న విషయం, ఎలా సీట్లు సాధించగలిగాయన్న విషయం చాలా కీలకంగా మారింది. ఇక 4వ ప్రశ్న, లోక్సభ ఎన్నికల్లో ఓడిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం ఎన్డీఏకు ఎలా సాధ్యమైంది? కేవలం 17 పార్లమెంటు స్థానాలలో మాత్రమే మహాయుతి కనిపించింది, ఎన్డీఏ కనిపించింది. మొన్నగా జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ లో మహారాష్ట్రలో అదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి దాదాపు 30 స్థానాల్లో విజయం సాధించింది. సో ఓడిపోయినటువంటి బీజేపీ, లోక్సభ ఎన్నికల్లో వెనుకబడినటువంటి బీజేపీ ఈసారి ఎలా అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలా పుంజుకుంది, ఈ అనూహ్య విజయం ఎలా సాధ్యమైందన్న ప్రశ్న వినిపిస్తోంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ నెంబర్ 5, అప్పుడప్పుడు తడబడ్డ మోడీ ఒక తిరుగులేని శక్తిగా నిలబడగలుగుతున్నారా? మోడీ ఒక తిరుగులేని శక్తిగా ఇప్పటికే నిలబడ్డారు, కానీ అప్పుడప్పుడు ఎదురవుతున్న ఓటములు కానీ, మొన్న జనరల్ ఎలక్షన్ లో ఆ పార్టీకి వచ్చినటువంటి సీట్లు కానీ కొంత తడబాటును కనిపించినప్పటికీ కూడా మళ్ళీ ఒక తిరుగులేని శక్తిగా ఆయన నిలబడగలుగుతున్నారా అన్న ప్రశ్న వినిపిస్తోంది. క్వశ్చన్ నెంబర్ 6, స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. మహా వికాస్ అఘాడీలోని కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ 3 పార్టీల పొత్తు పొసగలేదా? ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో కలిసి వచ్చినటువంటి ఈ 3 పార్టీల పొత్తు ఈసారి అసెంబ్లీ ఎన్నికల నాటికి పొసగలేదా అన్నటువంటి ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు సాధించినటువంటి సీట్ల సంఖ్య చూస్తే చాలా ఘోరమైనటువంటి ఓటమిని ఎదుర్కొన్నారు. రైట్, ఇక 7th క్వశ్చన్, జార్ఖండ్ ఎన్నికల్లో అవినీతి అంశం పనిచేయలేదా? అవినీతి అంశం పైనే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సోరెన్ అరెస్ట్ అయ్యారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన తరువాత జరిగినటువంటి ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికల్లో అవినీతి అంశం పనిచేయలేదా? సోరెన్ అరెస్ట్ అన్నది ఒక సింపతిని రాష్ట్రంలో తీసుకురాగలిగిందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8,
జార్ఖండ్ లో ఇండియా కూటమి గెలిచినా ఇక్కడ కూటమిగా ఇండియా కూటమి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడీ కూటమి గెలిచినప్పటికీ కూడా ఈ విజయం జేఎంఎం ఘనతగా చూడాలా, జార్ఖండ్ ముక్తి మోర్చా ఘనతగా చూడాలా, లేకపోతే ఈ విజయం కాంగ్రెస్ సొంతమా అన్నటువంటి ప్రశ్న ప్రధానంగా మనకు వినిపిస్తోంది. క్వశ్చన్ నెంబర్ 9. జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధిస్తున్నటువంటి బీజేపీ, ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు డైరెక్ట్ గా తలపడుతున్న సందర్భంలో బీజేపీ పైచేయి సాధిస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధిస్తున్న బీజేపీ ప్రాంతీయ పార్టీలతో ఎందుకు పోటీ పడలేకపోతోంది అన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నటువంటి మహారాష్ట్రలో డైరెక్ట్ గా కాంగ్రెస్ తో పోటీ పడింది. మనకి జార్ఖండ్కి వచ్చేటప్పుడు రీజనల్ పార్టీ అయినటువంటి జేఎంఎం దగ్గర ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. రైట్. క్వశ్చన్ నెంబర్ 10. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులేస్తున్నటువంటి బీజేపీకి మహా విజయం అనేది ఒక బూస్టప్ లా పనిచేస్తుందా? రైట్. ఇలాంటి ప్రధానమైనటువంటి 10 ప్రశ్నలు మనకు వినిపిస్తున్నాయి. ఈ 10 ప్రశ్నలపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ తీసుకుందాం. మహాబొమ్మ బ్లాక్ బస్టర్ అయింది, సూపర్ డూపర్ హిట్ సాధించింది, సీట్ల సునామీతో రికార్డు సృష్టించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ఎవరి అంచనాలకు అందని విధంగా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 288 స్థానాలకు గాను 233 స్థానాల్లో విజయం సాధించింది. జార్ఖండ్ లో కాంగ్రెస్ జేఎంఎం కూటమి తిరుగులేని విజయాన్ని అందుకుంది. మహారాష్ట్ర ఘోర ఓటమి పోటు నుంచి కాంగ్రెస్ పార్టీకి కాస్త ఉపశమనం లభించింది. రైట్. ఈ సందర్భంలోనే మనకు ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపించాయి. ఆ 10 ప్రశ్నలపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ మనం తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రైట్. ప్రధానమైన ప్రశ్న, ఫస్ట్ క్వశ్చన్, అంచనాలకు అందని విధంగా మహారాష్ట్రలో బీజేపీ బ్లాక్ బస్టర్ హిట్ వెనుక ప్రధాన కారణాలంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ వాస్తవంగా 2024 లోక్సభ ఎలక్షన్స్లో భారీగా దెబ్బతిన్నట్టు కనిపించింది. మహారాష్ట్రలో 48 లోక్సభ సీట్స్ ఉంటే ఎన్డీఏకు 17 వస్తే ఇండియా కూటమికి 30 వచ్చాయి. కానీ ఇద్దరి మధ్య ఓటింగ్ డిఫరెన్స్ కేవలం లెస్ దెన్ 1%, 0.16. అంటే మహారాష్ట్రలో 2024 లోక్సభ ఎలక్షన్స్లో దెబ్బతిన్నా కూడా అది సీట్లలో దెబ్బతిన్నది, ఓట్లలో కాదు. ఆ స్ట్రాంగ్ బేస్తో మొదలై ఎక్కడ ఏది లోపాలు జరిగాయనేది క్లియర్గా అర్థం చేసుకున్నారు. వాళ్ళు చేసిన పనులు ఏంటంటే ఇమీడియట్గా బడ్జెట్ కన్నా అంచనాల కన్నా 1,00,000 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ప్రజలకు డబ్బు పంపిణీ చేసే పని చేశారు అధికారికంగా. ఇప్పుడు రకరకాల, ముఖ్యంగా ప్రతి మహిళ అకౌంట్లో 2,34,00,000 మంది మహిళలకు ప్రతి నెల 1,500 ఇచ్చారు. తర్వాత మరాఠాలు తమకు వ్యతిరేకంగా మరలుతున్నారు అని గమనించి వాళ్లకు వ్యతిరేకంగా కౌంటర్ ఓబీసీ కన్సాలిడేషన్ చేశారు. దాంతో పాటు దళిత్ ఓటర్లలో తమకు ఒక స్టేట్ ఆఫ్ దళిత్, బుద్ధిస్ట్ కావచ్చు, మహాదళిత్ కావచ్చు, తమకు ఓటేయరని గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ వర్గీకరణ అనే అంశాన్ని ఉపయోగించుకొని సెకండ్ సెక్షన్, ఇంకో సెక్షన్ ఆఫ్ దళితులను బాగా ఆర్గనైజ్ చేయగలిగింది. దాంతోపాటు హిందుత్వ క్యాంపెయిన్ పెద్ద ఎత్తున టేకప్ చేసింది. బాటింగ్తో కాటింగ్ అని, ఏక్ ఐతో సేఫ్ అని. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిందేల ఇద్దరి నాయకత్వాన్ని కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకోగలిగింది. సో ఈ అంటే ఎక్కడెక్కడైతే లోపాలు ఆర్ఎస్ఎస్తో సమన్వయం చేసుకోగలిగింది. చాలా మైక్రో లెవెల్ బ్యాటిల్స్, ప్రతి కాన్స్టిట్యున్సీలో చిన్న పార్టీలు ఇండిపెండెంట్లను ప్రోత్సహించి బీజేపీకున్న ఓటోమో ఎన్డీఏకున్న ఓటోమో కన్సాలిడేట్ చేసుకొని మహావికాస్ అగాది అంటే ప్రతిపక్ష ఓటునోమో ఫ్రాగ్మెంట్ చేయగలిగింది. సో ఇది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ వైజ్గా స్ట్రాటజీ అనుసరించి దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలిగింది. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ విజయం ఇది. ఎన్డీఏ విజయం అయినప్పటికీ చాలా వ్యూహాత్మకంగా ప్రతి అడుగులో బీజేపీ విజయం సాధించింది. దీనికి భిన్నంగా మహావికాస్ అగాదికి ఓ ఫేస్ లేరు, ఓ నరేటివ్ లేదు, ఓ స్ట్రాటజీ లేదు, ఓ స్లోగన్ లేదు. సో దాంతో ఒక వీక్ కాంపిటీషన్ మహావికాస్ అగాది కానీ అదే కూటమే కదా సార్ మొన్న జనరల్ ఎలక్షన్ లో 30 స్థానాలు గెలుచుకోగలిగింది. అందుకే కదా జనరల్ ఎలక్షన్ లో వార్డెన్ ప్రయోగాలే మళ్ళీ చేస్తా అంటే జనం ఒప్పుకుంటారా?
ఇప్పుడు లాస్ట్ మీరన్న వెల్ఫేర్ కి సంబంధించి నేను ఒక ఎగ్జాంపుల్ ఆ వెల్ఫేర్ కి సంబంధించి కూడా 1500 ఇస్తూ ఉంటే మేము 3000 ఇస్తామని చెప్పి ప్రామిస్ కూడా చేశారు. అంటే ప్రామిస్ చాలా లేట్ గా చేశారు. మీకు జరిగింది ఏంటంటే లాస్ట్ 4 రోజుల ముందు చేశారు. కానీ ప్రతిసారి ప్రామిస్ చేస్తేనే సరిపోదు, ఆ ప్రామిస్ నమ్మాలి. ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ లో 2009లో రాజశేఖర రెడ్డి ఏమి ఇస్తానని ప్రామిస్ చేయలేదు. కొత్తగా చంద్రబాబు నాయుడు 2000 రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేశారు. కానీ ప్రజలు రాజశేఖర నాయకత్వంలో కాంగ్రెస్ కోటేశారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ 3000 ఇస్తానన్నది జనంలోకి కన్విన్సింగ్ గా వెళ్ళలేకపోయింది. ఆల్రెడీ 1,00,000 కోట్ల 90,000 కోట్లు ఇచ్చారు. 90,000 కోట్లతో టేకప్ చేశారు. 2,34,00,000 ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 80,000 ఓటర్లు, మహిళా ఓటర్లు అట్రాక్ట్ చేయగలిగారు. మధ్యప్రదేశ్ లో ఈ ఎక్స్పెరిమెంట్ బాగా సక్సెస్ కూడా అయింది. సో అందువల్ల అనేక సంక్షేమ పథకాలతో హోరెత్తించకుండా ఒక టార్గెటెడ్ గా ఉమెన్ ను ఆర్గనైజ్ చేసే ఒక స్ట్రాంగ్ వెల్ఫేర్ స్కీమ్ తో అట్రాక్ట్ చేయగలిగారు. మీకు మహావికాస్ అగాదికి ఆ ఇనిషియల్ అడ్వాంటేజ్ ఉండే వాస్తవంగా మీరు అన్నట్టు లోక్సభ ఎలక్షన్లు. కానీ వీళ్ళు అదే విధానాన్ని మళ్ళీ అనుసరించారు. మళ్ళీ ద్రోహం చేశాడు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ద్రోహం చేశారు. ఇదే ఈ ద్రోహ సిద్ధాంతాన్ని పెట్టారు. ఈ ద్రోహ సిద్ధాంతం లోక్సభ ఎలక్షన్లో ఉపయోగపడ్డది. అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు అసలు ఉద్ధవ్ ఠాక్రే చీఫ్ మినిస్టర్ అవుతాడా, అజిత్ పవార్ చీఫ్ మినిస్టర్ అవుతాడా ద్రోహ సిద్ధాంతం పనిచేయడానికి. సో దాంతో పాటు ఏక్నాథ్ షిండేకి ఈ సంక్షేమ పథకాల వల్ల ఇమేజ్ కూడా వచ్చింది. అంటే శివసేన టార్గెట్ చేసింది ద్రోహి అని, కానీ ప్రజలు ద్రోహి అనుకోలేదు. ప్రజలు శివసేనకు ద్రోహం చేస్తారని. సో అందువల్ల రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ ప్రచారం చేశాడు. రాజ్యాంగం నీకు లోక్సభ ఎలక్షన్ లో నేషనల్ కాంటెక్స్ట్ లో ఉపయోగపడ్డది, అక్కడ హైపర్ లోకల్ కాంటెక్స్ట్ లో ఉపయోగపడలేకపోయింది. అందువల్ల ప్రతి ఎలక్షన్ కు ఒకే స్ట్రాటజీ పనిచేయడానికి ఇది ఒక ఉదాహరణ. రైట్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సీఎంగా షిండే ఉన్నారు, ఆయన పరిపాలనా తీరు కూడా ఎన్నికల్లో డెఫినెట్ గా ప్రభావం చూపిస్తుంది. సీఎం షిండే ఫ్యాక్టర్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ పాత్ర కానీ ఏ రకంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు? వాస్తవంగా షిండేను వ్యూహాత్మకంగా బీజేపీ ముఖ్యమంత్రి చేసింది. అప్పుడు కూడా బీజేపీకి బలం ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్న అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేశాడు. బీజేపీ స్ట్రాటజీ ఏముండే అంటే, ఒకసారి శివసేన అతను ముఖ్యమంత్రి కాకపోతే శివసేన ఓటు బేస్ అంతా ఉద్ధవ్ ఠాక్రే వెనకాల ర్యాలీ అవుతుంది అనేది బీజేపీ గమనించింది. గమనించి శివ సైనికుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న శివ సైనికుల సెంటిమెంట్ ను బీజేపీ గౌరవించింది. ఉద్ధవ్ ఠాక్రే అప్పుడు ఇష్యూలు ఎక్కువ టపోయింది. ఇష్యూ శివసేన వాడు కాలేదు అనలేదు, నేను కాలేదు, నాకు ఇవ్వలేదు అంటే జనం యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే బాలాసాహెబ్ ఠాక్రే కూడా సీఎం కావాలని ఎన్నడూ కోరుకోలేదు. ఆయన మనోహర్ జోషిని సీఎం చేశాడు తప్ప ఆయన సీఎం కాలే. అందువల్ల శివసేనకు హిస్టరీ కూడా ఉంది. అంటే శివసేన ఫస్ట్ ఫ్యామిలీ అయిన ఠాక్రే ఫ్యామిలీ సీఎం తీసుకోలేదు బాలాసాహెబ్ ఠాక్రే. సో అందువల్ల ఉద్ధవ్ ఠాక్రే ఒక నరేటివ్ లేకుండా చేయగలిగేది బీజేపీ ఏక్నాథ్ షిండేని పెట్టి. తర్వాత ఏక్నాథ్ షిండే మరాఠా కమ్యూనిటీకి చెందిన అతను కూడా, అది కూడా ఆయనకు ఉపయోగపడింది. ఏక్నాథ్ షిండే ఈ మాజీ లడ్కీ బహన్ యోజన ద్వారా ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ టైప్ లో ఒక ఇమేజ్ కూడా తెచ్చుకోగలిగాడు, చాలా అసెట్ చేసుకోగలిగాడు ఏక్నాథ్ షిండే. అంటే ఒక డమ్మీగా పెట్టారనుకున్న అతను కాస్త అసెట్ గా మారిపోయాడు. ఇందుకు కౌంటర్ గా మహావికాస్ అగాది ఉద్ధవ్ ఠాక్రేని ఫోకస్ కూడా చేయలేకపోయింది. వాస్తవంగా పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ గా ఏక్నాథ్ షిండే కనబడ్డాడు. తమ సోషల్ బేస్ కు రిప్రజెంట్ చేశాడు, తమ పొలిటికల్ బేస్ కు రిప్రజెంట్ చేశాడు. ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చేవరకు ఏంటంటే, వాస్తవంగా కోవిడ్ టైంలో ఉద్ధవ్ ఠాక్రే కృషిని ప్రజలు హర్షించారు కూడా. కానీ మళ్ళీ ఆయన దాన్ని దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి ఉద్ధవ్ ఠాక్రే సీఎం ఫేస్ గా లేడు. ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడైతే సీఎం ఫేస్ గా లేడో, ఏక్నాథ్ షిండే ఆల్రెడీ సీఎం గా ఉన్నాడు కనుక మీకు అది శివసేన ఓట్ను గార్నర్ చేసుకోవడానికి ఉపయోగపడింది. మీకు అందుకే గమనించండి, ఇవాళ ఏక్నాథ్ షిండేకి వచ్చిన ఓట్లు మొత్తం మహావికాస్ అగాది కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. సో అందువల్ల ఉద్ధవ్ ఠాక్రేను సీఎం ఫేస్ గా పెట్టకపోవడం కూడా ఒక పెద్ద డ్యామేజ్ గా మారిపోయింది. పెట్టి ఉంటే ఓకే, కోవిడ్ టైంలో పర్ఫార్మ్ చేసిన చీఫ్ మినిస్టర్ బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు, మా శివ సైనికుడు అనేటువంటి ఒక అన్నిటికీ మించి యూనిఫైంగ్. ఎన్నికలకు వచ్చే వరకు ఏంటంటే, ఎవరు దీనికి ఓనరు మీరు చాలా చెప్తారు మాకు, కానీ మీ ఓనర్ ఎవరని మీరు తెలంగాణలో కూడా చూడండి. అసెంబ్లీకి వచ్చేటప్పటికి అది ఇంపార్టెంట్ కదా, అసెంబ్లీ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది. మీరు గమనించండి, రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా కన్సాలిడేట్ అయి ఫోకస్ అయ్యేంత వరకు కాంగ్రెస్ గల్వనైజ్ చేసుకోలేకపోయింది.
బండి సంజయ్ ఎప్పుడైతే డ్రాప్ చేశారో బీజేపీ ఇబ్బందుల్లో పడింది. ఎప్పుడు కూడా ఏంటంటే హూ ఇస్ అవర్ ఓనర్ మీరు చాలా చెప్తారు కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేసేది ఆ ఇంప్లిమెంట్ చేసేవారు నేను ఫలానా అనుకున్నప్పుడు ప్రజలు అంగీకరిస్తారు. అది అక్కడ మహావికాస్ అగా లేకుండా పోయింది. మీరు అనొచ్చు మరి మహాయుతిలో కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండే అంటే ఇద్దరిలో ఎవరొకరు గ్యారంటీగా అవుతారు. ఎవరు లేకపోతే నరేంద్ర మోడీ అనే అతను ఒక యజమాని కనబడ్డాడు అక్కడ. ఇక్కడ యజమాని లేకుండా పోయాడు కదా. రైట్. అయితే ఒక విషయం సార్, మిమ్మల్ని జ్యోతిష్యం చెప్పని అడగలేను కానీ మీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ గవర్నమెంట్ నడిపినటువంటి షిండే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే అత్యధిక స్థానాలు సాధించినటువంటి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఎలక్టోరల్ గా తీసుకుంటే అత్యధిక స్థానాలు బీజేపీ కావాలి. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా నేను ఎగ్జాక్ట్ చూడలే కానీ 133 దాకా వచ్చిన. 133 కరెక్ట్ ఫిగర్. అంటే ఆ స్థాయిలో సీట్లు 145 వస్తే అధికారం అంటే దాదాపు ఇండిపెండెంట్ల మద్దతుతో ఒకరిద్దరు మద్దతుతో బీజేపీ సొంతంగా కూడా పవర్లకు రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో ఏ రకంగా చూసినా దేవేంద్ర ఫడ్నవీస్ కావాలి, సంఖ్యాపరంగా చూసినా దేవేంద్ర ఫడ్నవీస్ కావాలి, పొలిటికల్ ఇమేజ్ రీత్యా చూసినా ఫడ్నవీస్ ఇస్ మచ్ బిగ్గర్ లీడర్. సో బీజేపీ వ్యూహం పైన ఆధారపడి ఉంటుంది. కానీ బీజేపీ ఏక్నాథ్ షిండే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏక్నాథ్ షిండే సీఎం చేయకపోతే శివసేన బేస్ మొత్తం మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రే వైపు ఏమైనా వెళ్తుందా అని. ఎందుకంటే ఏక్నాథ్ షిండే సీఎం చైర్లో కూర్చొని ఉండడం శివసేన ఓటర్ను మహాయుతి రిటైన్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ద మూమెంట్ అతన్ని పక్కకు పడేశారనుకోండి, కరివేపాకు లాగా వాడి పడేసుకున్నారు. శివసైనికుల సెంటిమెంట్ బాగా బలంగా పనిచేసే అవకాశం ఉంది. అది పనిచేస్తే మళ్ళీ బీజేపీకి లాంగ్ టర్మ్ లో ప్రమాదం. అందువల్ల ఇప్పుడు బీజేపీ అధిష్టానం హాస్ టు టేక్ ఎ కాల్. ఏక్నాథ్ షిండే మీరు అన్నట్లు ఏక్నాథ్ షిండే తన వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల పాపులర్ సీఎం అయ్యాడు. ఏదో డమ్మీగా పెట్టారనుకుంటే అసర్ట్ చేసుకున్నాడు. సక్సెస్ఫుల్ గా ఉద్ధవ్ ఠాక్రేను దెబ్బతీయగలిగాడు. ఈ టైంలో కూడా ఆయన ఒక పర్ఫార్మింగ్ లీడర్ గా ఉన్న సమయంలో కేవలం సంఖ్యాబలం అనే యాంగిల్లో పనిచేస్తే మరి ఏ సంఖ్యాబలంతో ఆయన ముఖ్యమంత్రి చేసాం అంతకుముందు అన్నిటికీ మించి కాస్ట్ కాంబినేషన్ లో తీసుకున్న ఫడ్నవీస్ కన్నా ఏక్నాథ్ షిండే అడ్వాంటేజ్. అందువల్ల ఇట్ ఈస్ ఎ కాల్ ఆఫ్ ద బీజేపీ హైకమాండ్. ఏక్నాథ్ షిండే గట్టిగా నిలదీసి అడిగే అవకాశం ఏం లేదు. బీజేపీ ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. రైట్. థర్డ్ క్వశ్చన్, మహాయుతి కూటమిలో 3 పార్టీలు, బీజేపీ చూసినా, షిండే శివసేన చూసినా, లేకపోతే అజిత్ పవార్ ఎన్సీపీ చూసినా 3 కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. 3 పార్టీలకు ప్రజలు ఓట్లేశారు, 3 పార్టీలకు ప్రజలు సీట్లు ఇచ్చారు. ఎట్లా, ఎందుకు ఈ రకంగా 3 పార్టీలను ఆదరించారు కూటమిలోని? 3 పార్టీలను ఇటు ఆదరించారు, అటు 3 పార్టీలను తిరస్కరించారు. మీరు అక్కడ శివసేన తిరస్కరించారు, అజిత్ పవార్ తిరస్కరించారు, కాంగ్రెస్ తిరస్కరించారు. సాధారణంగా ఇప్పుడు మీకు జార్ఖండ్ చూస్తే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే జేఎంఎం చాలా బలపడింది. కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది. ఈ 3 కూడా మీకు బీజేపీ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ. మీకు బీజేపీ 149 సీట్స్ పోటీ చేసినట్టుంది. మీకు అంటే దాదాపు 90% స్ట్రైక్ రేట్. 90+ లో ఉందా? 85 to 90% స్ట్రైక్ రేట్. సో మాసివ్ స్ట్రైక్ రేట్, నియర్లీ 90%. మీకు కంపారిటివ్లీ బీజేపీ తర్వాత నీకు ఏక్నాథ్ షిండే స్ట్రైక్ రేట్ ఉంది, ఆ తర్వాత అజిత్ పవార్ స్ట్రైక్ రేట్ ఉంది. లోక్సభ ఎలక్షన్స్ లో మీకు తో కంపేర్ చేస్తే అజిత్ పవార్ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపెట్టగలిగారు. సో అందువల్ల దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి ఒక యాంకర్, ఏదైనా ఒక కూటమి సక్సెస్ కావాలంటే ఒక బలమైన పార్టీ ఉండాలి. అంటే ఈ కూటమికి ఇంకో ఈ పార్టీ ఓనర్, ఈ లీడర్ ఓనర్ అని. సో మీకు పెద్ద డామేజ్ మహాయుతికి జరిగింది. అది ఈ కూటమికి ఎవరు యాంకర్, ఎవరు ఓనర్ ఆన్సర్ లేదు. సో అది ఎలక్షన్ల తర్వాత డిసైడ్ చేస్తామన్నారు, జనం యాక్సెప్ట్ చేయలేదు. అంటే మీరు అనొచ్చు మరి బీజేపీ కూడా ఈ మహాయుతి కూడా వాళ్ళు చెప్పలేదు. చెప్పినా చెప్పకపోయినా మహాయుతిలో కనబడుతుంది కదా. మీకు క్లియర్ గా ఏక్నాథ్ షిండే సీఎం చైర్ లో కూర్చున్నాడు, బీజేపీ బలమైన మేజర్ ఫోర్స్ గా ఉన్నారు. ఈ ఇద్దరిట్లో ఏక్నాథ్ షిండే కావాలన్నా బీజేపీ వాలంటరీగా ఇస్తే తప్ప సాధ్యం కాదు. అందువల్ల బీజేపీ అనేది ఒక యూనిఫైయింగ్ ఫోర్స్ గా మీకు మహాయుతిలో కనబడ్డది. అందుకు భిన్నంగా మీకు మహావికాస్ అఘాడీలో యూనిఫైయింగ్ ఫోర్సే లేకుండా పోయింది. అందువల్ల ఎప్పుడైతే ఒక యూనిఫైయింగ్ ఫోర్స్ ఉంటుందో మిగతా వాటిని లాక్కెళ్ళగలుగుతుంది. మీకు ఆటోమేటిక్ గా యాంకరింగ్ అయిపోతాయి. సో ఒక ప్రధానమైన ఒక మంచి టాప్ హీరో ఉన్నాడు అనుకోండి, సైడ్ హీరోలు మిగతా వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొద్దిగా అటు ఇటు ఉన్నా లాక్కెళ్ళిపోతారు. సో మీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేకపోవడం వల్ల దెబ్బతిన్నాడు. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మహాయుతికి ఉండడం అనేది ఇంత ముగ్గురు పర్ఫార్మ్ అయ్యడానికి అవకాశం ఉంది. రైట్. 4th క్వశ్చన్,
కరెక్ట్గా 5-6 నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలా అనూహ్యమైనటువంటి విజయాన్ని అందుకోగలిగారు? ఒకరేమో రిలాక్స్ అయ్యారా, ఇంకొకరు అందు నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లారా? ఏం జరిగింది? ఖచ్చితంగా రిలాక్స్ అయ్యారని చెప్పలేం, కానీ బీజేపీ పాఠాలు సమర్థవంతంగా నేర్చుకున్నది. బీజేపీకి ఉన్న ఒకటి, మనకు ఓడిపోయినా కూడా లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ లెస్ దెన్ 1% గ్యాప్ ఎన్డీఏకు. ఎన్డీఏ సీట్ల రీత్యా ఓడిపోయింది కానీ ఓట్ల రీత్యా ఓడిపోలేదు. ఇది మనం దీనికి వాస్తవంగా గుర్తించాలి. ఏం చేశారన్నప్పుడు క్లియర్గా పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా డబ్బు పంపిణీ చేశారు. సోషల్ ఇంతకుముందు చెప్పినట్లు ఓబీసీ కన్సాలిడేషన్ చేశారు. తర్వాత హిందూ యూనిటీని సమర్థవంతంగా హిందుత్వ వెనకాల ఓటర్లను ర్యాలీ చేయగలిగారు. అంటే ఎప్పుడైతే ఈ కాస్ట్ ఈక్వేషన్స్ హిందూ యూనిటీని దెబ్బతీసే అవకాశం ఉన్నప్పుడు భారీగా రిలీజియస్ పోలరైజేషన్ క్యాంపెయిన్ నడిపి హిందూ యూనిటీ తేగలిగారు. అంటే దాంతో పాటు మీకు మైక్రో లెవెల్ బ్యాటిల్స్ నడిపారు. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో మీకు ఎక్కడ ఏ విజయాలు వచ్చేసారు. ఎందుకంటే మహారాష్ట్రకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈవెన్ లోక్సభ ఎలక్షన్లో కూడా 76 సీట్స్లో అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్గా చూస్తే 5,000 గ్యాప్. సో అంత లో మార్జిన్ ఉంది కనుక అక్కడ ఇండిపెండెంట్లను ప్రోత్సహించారు, సేమ్ పేరున్న వాళ్ళని ప్రోత్సహించారు. ఇప్పుడు ఆర్ఆర్ పాటిల్ అనే అతనికి పోటీగా 4-3 ఉన్నారు ఆర్ఆర్ పాటిల్. సో అందువల్ల అలా ఫ్రాగ్మెంట్ చేయగలిగారు, చాలా తెలివిగా ఫ్రాగ్మెంట్ చేయగలిగారు, హైపర్ లోకల్ క్యాంపెయిన్ నడపగలిగారు. సో అన్నిటి ఈ ఆర్ఎస్ఎస్ తో సమన్వయం సమర్థవంతంగా చేసుకోగలిగారు. సో ఒక్కటని కాదు, బీజేపీ చేసిన ప్రతి ఎత్తుగడ సమర్థవంతంగా మహారాష్ట్రలో విజయవంతమైంది. దీనికి కౌంటర్ గా ఒక బలమైన నరేటివ్, మాకెందుకు ఓటేయాలి మా యువత చెప్పలేకపోయింది. ఇంకో వాళ్ళు ద్రోహులు కనుక మాకు ఓటేయాలి, వాళ్ళ వల్ల రాజ్యాంగం ప్రమాదంలో పడింది కనుక మాకు ఓటేయాలి అన్నారు. కానీ అంటే నెగటివ్ క్యాంపెయిన్ పైన ఆధారపడడం, మాకెందుకు ఓటేయాలని చెప్పుకోలేకపోయారు. వాళ్ళు ఎందుకు ఓటేయకూడదో బాగానే చెప్పారు, కానీ అది కూడా పూర్తిగా అది ఓల్డ్ యూజ్డ్ వెపన్, అది జిరాక్స్ కాపీ, అది ఆల్రెడీ లోక్సభ ఎలక్షన్ లో వాడేసిన పేపర్. సో అందువల్ల మాకెందుకు ఓటేయాలనో చెప్పలేకపోయారు. మీకు ఓటేస్తే ఇది అమలు చేసే పార్టీ ఏదో చెప్పలేకపోయారు, అమలు చేసే నాయకుడు ఎవరో చూపలేకపోయారు. సో దాంతో ఆ కోహెషన్ అనేది మీకు ఎక్కడ క్యాంపెయిన్ లో మహా వికాస్ అగాధం లేదు. అందుకే మీకు రిజల్ట్స్ రాకముందు కూడా చాలా క్లియర్ గా మహారాష్ట్ర ప్రచారానికి వెళ్ళొచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తూ వచ్చారు ఎన్డీఏనే గెలుస్తుందని. సో ఇప్పుడు హర్యానాలోనైనా చివరి వరకు కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మారు, ఆశించారు, అందరూ ఆశించారు, కానీ ఓడిపోయారు. విచిత్రం ఏంటంటే ఈశ్వర్ మహారాష్ట్రలో గెలుస్తారు అనుకున్న మహారాష్ట్రలో ఓడిపోయారు. గెలిచే అవకాశం ఉందన్న జార్ఖండ్ లో గెలిచారు. సో అందువల్ల ఒక మంచి అరుదుగా వచ్చిన ఒక అవకాశాన్ని ఒక రకంగా మహావికాస్ అగాధి జార విడుచుకుంది. రైట్. 5th క్వశ్చన్ సార్, కొంచెం దీనిపైన లోతైన విశ్లేషణ అవసరం అని అనుకుంటున్నా. అప్పుడప్పుడు తడబడ్డా కూడా మోడీ ఒక తిరుగులేని శక్తిగా నిలబడగలుగుతున్నారా? డెఫినెట్గా అసలు తడబడ్డాడన్న పదం కూడా మనం చెప్పలేము. ఇప్పుడు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేశాక ఎక్కడో ఒక చోట ఏదో కొంత వ్యతిరేకత, ఏదో కొంత కంప్లైంట్, అసంతృప్తి ఉండకుండా ఉంటుందా? కరెక్ట్. ఇప్పుడు మనమే 10-12 గంటల పాటు పనిచేశాక మొదటి గంటలో పనిచేసినంత ఎఫిషియెంట్ గా 13-11 గంటలు పనిచేయగలమా? సో అందువల్ల మోడీ తడబడ్డాడని నేను అనుకోను. మోడీ 10 ఏళ్ల తర్వాత కూడా అఫ్ కోర్స్ ఆయనకు 63 సీట్లు తగ్గడం, అంటే బీజేపీకి 303 నుంచి 240కి పడిపోవడం, యూపీలో ఆధిక్యతను కోల్పోయి సమాజ్వాదీ పార్టీకి లీడ్ ఇవ్వడం, హర్యానాలో సగం సీట్లు కోల్పోవడం, రాజస్థాన్లో సబ్స్టాన్షియల్ సీటు 25లో 11 సీట్స్ ప్రతిపక్షాలకు ఓడిపోవడము, మహారాష్ట్రలో లీడ్ కోల్పోవడం వల్ల ఈ ఇంపాక్ట్ ఇమేజ్ క్రియేట్ అయింది. కానీ మోడీ బీజేపీ ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలంటే ఓ కంపెనీ షేర్లు స్పెక్యులేషన్ వల్లనో, న్యూస్ ట్రిగర్స్ వల్లనో, బుల్లిష్ అండ్ బేరిష్ మార్కెట్ ధోరణుల వల్లనో ఒకసారి పెరగచ్చు, ఒకసారి తగ్గచ్చు. కానీ ఫండమెంటల్ బలంగా ఉన్న కంపెనీ ఒక లాంగ్ టర్మ్ ప్యాటర్న్ మీరు తీసుకుంటే అది బాగా పర్ఫామ్ చేస్తూనే ఉంటుంది. సో ఇక్కడ కూడా బీజేపీ మోడీ ఒక పవర్ ఫండమెంటల్ బలంగా ఉన్న కంపెనీ లాంటిది. అందువల్ల ఒక లాంగ్ టర్మ్, ఒక ఎలక్షన్లో దెబ్బతినొచ్చు, ఒక ఎలక్షన్లో గెలవచ్చు, ఓ బై ఎలక్షన్లో దెబ్బతినొచ్చు,
కానీ ఇది తాత్కాలికమే. లాంగ్ టర్మ్ గ్రోత్ స్ట్రాటజీ తీసుకుంటే ఫండమెంటల్ బలంగా ఉన్న వాళ్ళు గెలిచారు. మీరు 2018 రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయారు. అండ్ 2019 లోక్సభ ఎలక్షన్లో అక్కడ 65కి 60 పైన గెలుచుకున్నారు కదా. సో అందువల్ల ఆ ఫండమెంటల్స్ ఏంటి? ఓ బలమైన నాయకుడు, ఒక పోలరైజింగ్ నరేటివ్, ఒక బలమైన నరేటివ్, అది పోలరైజింగ్ గా ఏదన్నా కానీ ఒక బలమైన పార్టీ, క్షేత్రస్థాయిలో నిర్మాణము, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే యంత్రాంగం, ఆ ఫీడ్బ్యాక్ కు రెస్పాండ్ అయ్యే నాయకత్వం, ఒక అడాప్టబిలిటీ ఉన్నటువంటి పార్టీ స్ట్రక్చరు, అన్నిటికీ మించి బ్రహ్మాండమైన వనరులు, రిసోర్సెస్, ఇవన్నీ కూడా మీకు ఫండమెంటల్స్ లో భాగం. ఇన్ని ఫండమెంటల్స్ ఉన్నప్పుడు రాజ్యాంగం ఆపేస్తారట, రిజర్వేషన్లు ఆపేస్తారట, ఆర్ఎస్ఎస్ అసంతృప్తి ఒక చోట, ఫిరాయింపుదారులను తీసుకున్నారన్న కోపం మరో చోట, ఇలా స్థానికంగా ప్రత్యర్థులు బలంగా ఉండడం ఇంకో చోట, ఇలాంటివి కొంత దెబ్బతీయచ్చు. అది మీకు వేవ్లను బట్టి కొన్నిసార్లు అటు ఇటు అవుతుంటాయి. కానీ నాట్ విస్టాండింగ్ ఎనీ వేవ్, ఫండమెంటల్స్ ఆఫ్ బీజేపీ అండ్ మోడీ ఆర్ స్టిల్ స్ట్రాంగ్. అది ఇప్పుడు ఇండియా కూటమికి అతిపెద్ద సవాల్. ఓకే, రైట్. 6th క్వశ్చన్ సార్. మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్, ఉద్ధవ్, శివసేన, శరద్ పవార్, ఎన్సీపీ ఈ 3 పార్టీల పొత్తు పొసిగిందా, పొత్తు పొసగలేదా? అక్కడ కూడా ఏమన్నా ఉన్నాయా? అంటే కొంత డిఫరెన్సెస్ ఉన్నమాట నిజం. పొత్తు పొసగలేదు అని మనం చెప్పలేము. వాస్తవంగా లోక్సభ ఎలక్షన్ టైంలోనైతే ఇండెక్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఆఫ్ అలియన్స్ అంటారు. అంటే ఏ మేరకు మ్యూచువల్ గా ఓట్ ట్రాన్స్ఫర్ అని చూస్తే మహావికాస్ అఘాడీలో 79%. అది మీకు ఈవెన్ కంపారిటివ్లీ మీకు మహాయుతిలోనే తక్కువ. అందువల్ల పొత్తు పొసగలేదు అని అనలేం. కానీ మెయిన్ ఛాలెంజ్ ఎక్కడొచ్చిందంటే లీడర్ ఫేస్. ఇప్పుడు ఎలక్షన్స్ చాలా మట్టుకు మన దేశంలో ప్రెసిడెన్షియల్ అయ్యాయి. ఒకప్పటిలాగా పార్లమెంటరీ డెమోక్రసీ లాగా ఎలక్షన్స్ ఫైట్ చేయడం లేదు. ప్రెసిడెన్షియల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే హూ ఇస్ ద లీడర్, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్, హూ ఇస్ ద యాంకర్, హూ ఇస్ ద ఓనర్, యజమాని ఎవరు చేయాలి ఈ పని, మీకు ఎవరో ఒకరు సెక్యూరిటీ ఏంటి, మేము మీకు ఓటేస్తే మాకు ఎవరు డెలివరీ చేస్తానికి అకౌంటబిలిటీ ఏది? ఈ ప్రశ్న బలంగా ముందుకు వచ్చింది. ఈ ప్రశ్నకు మహావికాస్ అఘాడీ దగ్గర సమాధానం లేకుండా. సో అందువల్ల అక్కడ మీకు అలయన్స్ లో వచ్చినటువంటి డ్రాబ్యాక్. అయితే బీజేపీ ఎవరు చీఫ్ మినిస్టర్ అనే ఫ్యాక్టర్ను దాచివేసినా కూడా ప్రజలకు ఇప్పుడు కర్ణాటకలో డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ఇద్దరు ఒక యజమానులుగా కనబడ్డారు. ఇక్కడ కనీసం జాయింట్ ఆడ పార్ట్నర్షిప్ డీడ్ అని ఉంది. ఇక్కడ మహాయుతిలో పార్ట్నర్షిప్ డీడ్ కూడా లేదు. మీకు కనీసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిందేనో ఎవరో ఒకరు అవుతారు అనే నమ్మకం ఉంది. ఇక్కడ ఎవరైతారో నమ్మకం కూడా లేదు కదా, చెప్పుకోలేకపోయారు. అది నెక్స్ట్ 7th క్వశ్చన్. జార్ఖండ్ ఎన్నికల్లో జార్ఖండ్ వరకు వెళ్తే అవినీతి అంశం పనిచేయలేదా? సోరెన్ అరెస్ట్ అనేది ఒక సింపతిని తీసుకురాగలిగిందా? అంటే మన దేశంలో అవినీతి అనేది ప్రజలు పెద్దగా సీరియస్ గా తీసుకుంటారా? మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాలు ట్రంప్ పైన ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అనైతిక ప్రవర్తన ఆరోపణలు ఉన్నాయి. సో మామూలు ఆరోపణలకు కాదుగా. సెక్స్ స్కాండల్స్ నుంచి మొదలుకొని బిజినెస్ స్కాండల్స్ వరకు ట్రంప్ చుట్టూ వివాదాలే కదా. అన్నిటికీ మించి ఆయన డెమోక్రసీని అపహాస్యం చేస్తూ తన సపోర్టర్లను అమెరికన్ పార్లమెంట్ బిల్డింగ్ మీదకి పంపించిన చరిత్ర కూడా ఉంది. బట్ స్టిల్ ట్రంప్ ను మెజారిటీ అమెరికన్లు లైక్ చేశారు కదా. అందువల్ల మన దేశంలో అవినీతి ఆరోపణల వల్లనే ఎన్నికల్లో గెలుస్తారు, ఓడుతారు అనుకోరు. ఎందుకంటే మన దేశ రాజకీయాల్లో అవినీతి నీతి మధ్య జరుగుతున్న పోరాటం కాదు ఇది. సో అందువల్ల ప్రజలు ఒకే తాను ముక్కలుగానే ప్రజలు భావిస్తుంటారు. అందువల్ల అది క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ ప్రధానంగా అనేక ఫ్యాక్టర్స్, అక్కడ కూడా సానుభూతి ఫ్యాక్టర్ ఒక పని చేసి ఉండొచ్చు, కాదని మనం అనలేము. ఎందుకంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక పాపులర్ లీడర్ను ఆ పాపులారిటీ పోతున్న సమయంలో అరెస్ట్ చేస్తే ఏం కాదు. ఎప్పుడు కూడా పాపులారిటీ దెబ్బతింటున్న సమయంలో సానుభూతులు పనిచేయవు. పాపులారిటీ దెబ్బ తినని సమయంలో కనుక అరెస్ట్ చేస్తే దెబ్బతింటాడు. మీకు అక్కడ హేమంత్ సోరెన్కి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వాజ్ స్టిల్ ఏ పాపులర్ లీడర్, ఆయనకున్న బేస్ ఆయనకుంది. ఆ సమయంలో అరెస్ట్ చేసే వరకు సింపతి అయింది. సో ఎప్పుడు కూడా అరెస్ట్ అయినా మరో సానుభూతి అయినా కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది. ఒక ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నాయకుడు అరెస్ట్ అయితే అది నష్టమవుతుంది. ప్రతిపక్ష నాయకుడు బలహీనంగా ఉన్న సమయంలో, ప్రభుత్వం బలంగా ఉన్న సమయంలో అరెస్ట్ అయితే వేరుంటుంది. అక్కడికి వచ్చేవరకు ఏంటంటే హేమంత్ సోరెన్ బలంగా ఉన్నాడు, ప్రత్యర్థి బీజేపీ బలహీనంగా ఉన్న సమయంలో అరెస్ట్ చేశాడు.
అది డెఫినెట్గా బూమరాంగ్ అయి ఉంటుంది. ఎందుకంటే ట్రైబల్ లాయాలిటీ, ఎథనిక్ ఐడెంటిటీ, ఆయనే కాదు ఆయన సతీమణికి కూడా రోడ్డు మీదకి వచ్చి, కుటుంబమే రోడ్డు మీదకి వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేశారు. సో ఆ విక్టింగ్ కార్డ్ ఎంతో కొంత ఉపయోగపడి ఉంటుంది. పైగా భారతీయ జనతా పార్టీ హిస్టరీ చూస్తే కాంగ్రెస్తో ప్రత్యక్ష పోరాటం ఉన్న చోట కాంగ్రెస్ బెటర్ స్ట్రైక్ రేట్ ఉంది. ప్రాంతీయ పార్టీలతో ప్రత్యక్షం ఉన్న చోటల్లా కాంగ్రెస్ వీక్, బీజేపీ పర్ఫార్మెన్స్ వీక్ ఉంది. మీరు ఆర్జేడీని ఓడించినంత, కాంగ్రెస్ ఓడించినంత సులభంగా ఆర్జేడీని బీజేపీ ఓడించలేకపోయింది. మీకు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడించగలిగింది కానీ జార్ఖండ్లో మళ్ళీ జేఎంఎం ఓడించలేకపోయింది. అందువల్ల కాంగ్రెస్ బీజేపీల మధ్య ఫైట్ ఉన్న చోట బీజేపీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది. బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీ ఉన్న చోట అప్పర్ హ్యాండ్ రావడం లేదు. అది కూడా జార్ఖండ్లో ఒక ఫ్యాక్టర్గా పనిచేసింది. ఈ అవినీతి అంశం మాట్లాడుకున్నాం, అరెస్ట్ అంశం మాట్లాడుకున్నాం కదా సార్, ఇదే విషయం కేజ్రీవాల్కి కూడా వర్తిస్తుందా, వ్యక్తికి మారుతుందా? అంటే కేజ్రీవాల్కు మీకు ఇనీషియల్గా ఒక అడ్వాంటేజ్ అయితే మీరు అన్నమాట నిజం. ఇప్పుడు హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారనే సానుభూతి వచ్చింది. కేజ్రీవాల్కి కూడా సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేశారన్న సానుభూతి ఫ్యాక్టర్ మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పిన ఫ్యాక్టరే వస్తుంది. అంటే ఏ కాంటెక్స్ట్లో అరెస్ట్ అయ్యాడు? వెన్ ద లీడర్ ఈజ్ పాపులర్, అరెస్ట్ చేస్తే ఆ పాపులారిటీ పెరుగుతుంది. అరెస్ట్ చేసిన ప్రభుత్వం పాపులర్గా ఉందా, అన్పాపులర్గా ఉందా? అరెస్ట్ చేసిన ప్రభుత్వం అన్పాపులర్గా ఉన్న సమయంలో కనుక ప్రత్యర్థులను అరెస్ట్ చేస్తే దెబ్బతింటారు. అందువల్ల ఇండివిజువల్ రిలేటివ్ పాపులారిటీ ఆఫ్ ద రూలింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ ది రైవల్, ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ పాపులారిటీ ఎంత, బీజేపీ పాపులారిటీ ఎంత అనే కంపారిజన్లో అరెస్ట్ ప్రభావం ఉంటుంది. అందువల్ల హేమంత్ ఒక చోట ప్రభావం ఉంది కనుక ఇంకో చోట ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పలేము. అల్టిమేట్లీ ఇతర ఫ్యాక్టర్స్ అన్నీ కలిసినప్పుడు ఈ సానుభూతి అనేది ఒక ఉపయోగంగా ఉంటుంది. రైట్. జార్ఖండ్లో ఇండియా కూటమి గెలిచిన ఈ విజయం జేఎంఎం ఘనతగా చెప్పుకోవాలా, కాంగ్రెస్ సొంతంగా చెప్పుకోవాలా? ఖచ్చితంగా జేఎంఎం ఘనతే. మీరు జేఎంఎంఏ ప్రధానంగా షేర్ ఆఫ్ సీట్ జేఎంఎంది. మీకు ఈవెన్ స్ట్రైక్ రేట్ తీసుకున్నా జేఎంఎం స్ట్రైక్ రేటే బెటర్. కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా బండి మీద వెనకాల కూర్చొని వెళ్తారు చూడండి, పిగ్గి రైడ్ని, ఆ జేఎంఎంతో లాక్కొచ్చింది తప్ప సొంతగా ఏమన్నా ఉంటే ఇంకా డ్రాగే. మీకు ఆర్జేడీని ఎలా డ్రాగ్ చేసిందో, కిందికి లాగిందో, కాంగ్రెస్ ఇక్కడ కూడా జేఎంఎం ఎంతో కొంత కిందికి లాగింది. అందువల్ల జార్ఖండ్ విజయం ఖచ్చితంగా అది జేఎంఎం విజయం. కాంగ్రెస్కు బిగ్ సెట్ బ్యాక్, మహారాష్ట్రలో ఓడిపోవడం, జార్ఖండ్లో కూడా తన విజయం అది కాదు. అందువల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్ టు ద కాంగ్రెస్. ఎవరు బాధ్యత వహించాలి సార్? వయనాడులో అయితే తన గెలుపునకు రాహుల్ గాంధీ కారణమని ప్రియాంక గాంధీ అంటున్నారు. వయనాడుకు కారణము రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాదు. అసలు వయనాడులో పోటీ ఎక్కడ ఉంది అసలు? సో అసలు పోటీ లేదు కదా. ఆడ ఇండియన్ ముస్లిం లీగ్ కారణం ఒక రకంగా చెప్పాలి. ఆ రోజు రాహుల్ గాంధీ గెలవడానికైనా, ఈ రోజు ప్రియాంక గాంధీ గెలవడానికైనా ఆడ పోటీ ఎక్కడ ఉంది? ఆడ పోటీ బీజేపీ ఉందా, ఆడ ఎన్డీఏ ఉందా? సో దట్ కంటెస్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది బై ఎలక్షన్, ఆల్రెడీ రాహుల్ గాంధీ భారీ మెజార్టీతో గెలిచిన సీటు, ప్రియాంక గాంధీ ఒక పవర్ఫుల్ లీడర్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. వయనాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ కంపారిజన్ ఆఫ్ ఇండియన్ ఆఫ్ ఎలక్షన్ సీన్. ఓకే. అయితే ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీలో? రాహుల్ గాంధీ తీసుకోవాలా, ఖర్గే తీసుకోవాలా, ఎవరు తీసుకుంటారు? అంటే గెలిచినప్పుడు ఎవరు తీసుకునే వల్ల ఓడినప్పుడు వాళ్ళే గెలిచినప్పుడు ఒకరి ఖాతాలు వేస్తా, ఓడినప్పుడు ఇంకొకరి ఖాతాలు వేస్తా అంటే. నేను అందుకే ఒక చిన్న ఎగ్జాంపుల్ గా, వయనాడు కంపారిజన్ కాకపోయినా వయనాడులో రాహుల్ గాంధీ అన్న తర్వాత ఆడబెట్టి మరి ఓడినా గెలిచినా. అయితే ఎప్పుడు కూడా విజయం అనేది ఒక నాయకుని వల్ల, అపజయం అనేది కూడా ఒక నాయకుని వల్ల ఉండదు. సో రాజకీయ పార్టీలు ఎట్లుంటాయి, బీజేపీ ఎట్లుంటది, గెలిస్తే మోడీ ఖాతాలు వేస్తారు, ఓడిపోతే లోకల్ లీడర్లకు ఖాతాలు వేస్తారు. 2024లో లోకల్ లీడర్లకు ఖాతాలు వేశారు కదా. ఇప్పుడు వెంటనే మోడీ నమోదు చేసినప్పుడు ఆ లీడర్ కి అయితే వస్తుంది కదా. ప్లాఫ్లు ఉన్నా కూడా అదే లీడర్ కి వెళ్తుంది. డెఫినెట్ గా ఒక షిప్ సింక్ అయ్యడానికి అనేక కారణాలు ఉన్నప్పుడు కెప్టెన్ కూడా ఒక కారణం అవుతుంది కదా. ఒక టీమ్ పర్ఫార్మెన్స్ చేయకపోతే కెప్టెన్ ఆల్వేస్ మ్యాటర్స్. సో అందువల్ల మనము క్యాప్టెన్ కు పాత్ర లేదనలేము, బట్ క్యాప్టెన్ ఒక్కనే మనం విలన్ చేయలేము. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక్కనే విలన్ చేయరాము, రాహుల్ గాంధీ ఒక్కనే హీరో చేయకూడదు, మోడీ ఒక్కనే హీరో చేయకూడదు, మోడీ ఒక్కనే విలన్ చేయకూడదు. దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఒక ఎన్నికల్లో గెలుపు ఓటములని అనేక అంశాలు నిర్ణయిస్తుంది. అందులో పార్టీ బ్రాండ్ ఎవరు, పార్టీ ఆర్గనైజేషన్ ఎలా ఉంది, స్థానిక నాయకులు ఎవరు, పోటీ చేస్తున్న వారి పట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉందా, ప్రత్యర్థి బలాబలాలు ఎంత, మిత్రపక్షాలు ఏవి కలిసి వస్తున్నాయి, ప్రత్యర్థుల వ్యూహాలు ఏంటి, తమ వ్యూహాలు ఏంటి, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కలిసి ఉంటాయి కదా. ఒక విక్టరీ అయినా ఒక డిఫీట్ అయినా. అయితే అన్ఫార్చునేట్లీ విక్టరీ హ్యాస్ మెనీ ఫాదర్స్,
డిఫీట్ as none అంటారు. గెలుపుకు అనేక మంది పేరెంట్స్ ఉంటారు, ఓడిపోయే వాడికి ఎవడు పేరెంటే ఉంటాడు. రైట్. 9th క్వశ్చన్. ఇంతకుముందు మీరు ఈ అంశాన్ని ప్రస్తావించారు, బట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి, పూర్తి స్థాయి విశ్లేషణ కావాలి సార్. కాంగ్రెస్ పార్టీపై ఎక్కడైనా డైరెక్ట్గా కాంగ్రెస్ బీజేపీ డైరెక్ట్ ఫైట్ చేస్తున్నప్పుడు బీజేపీ పై చేయి సాధిస్తుంది, అక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట మాత్రం బీజేపీ వెనకబడిపోతుంది. ప్రాంతీయ పార్టీల విషయానికి వచ్చినప్పుడు కిందికి ఇలా జరుగుతోంది. అది దేశవ్యాప్త ట్రెండ్, మోరాలెస్ దేశవ్యాప్త ట్రెండ్. సమ్ ఎక్సెప్షన్స్. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించింది, కర్ణాటకలో బీజేపీని కాంగ్రెస్ ఓడించింది, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ చేయగలిగింది. ఇది అంతటా ఒకే రకంగా ఉండదు, కానీ ఓవరాల్ గా నేషనల్ ట్రెండ్ అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీతో డైరెక్ట్ ఫైట్ ఉన్న చోట బీజేపీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది. అవును. మీకు రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అన్న చోట నరేంద్ర మోడీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది. రీజనల్ పార్టీస్ వర్సెస్ బీజేపీ అన్న చోట అది బెంగాల్ కావచ్చు, అది చాలా చోట్ల మీకు బీజేపీకి ఛాలెంజ్ ఎదురవుతుంది. రీజనల్ సత్రప్స్ అంటారు, అంటే ప్రాంతీయ నేతలతో ఫైట్ అన్నప్పుడు మోడీ వెనక్కి తగ్గుతున్నాడు. సో అందువల్ల ఈ వీక్ అందుకే అంటున్నాను, కాంగ్రెస్ రివైవ్ కాకుండా మోడీని ఓడించడం సాధ్యం కాదు. అందువల్ల ఇండియా కూటమికి బెటర్ పర్ఫార్మ్ చేసినప్పుడు కాంగ్రెస్ క్రెడిట్ వచ్చింది, రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యాడు కదా. ఇండియా కూటమి బెటర్ పర్ఫార్మ్ చేస్తే కాంగ్రెస్ కి ఎట్లా క్రెడిట్ వస్తుందో, ఇండియా కూటమి దెబ్బతింటే కూడా కాంగ్రెస్ దెబ్బతింటది. ఎందుకంటే కాంగ్రెస్ ఇది సిమెంటింగ్ ఫోర్స్ కదా ఇండియా కూటమి. అందువల్ల ఇండియా కూటమి గెలుపుకోవటం అనేది కాంగ్రెస్ రివైవల్ ప్రాస్పెక్ట్స్ పైన ఆధారపడుతుంది. నేషనల్ పార్టీలకి గట్టి పోటీ ఇవ్వగలిగింది ఇంకో నేషనల్ పార్టీ అనడం కంటే ఒక రీజనల్ పార్టీ స్టేట్కి వచ్చేటప్పుడు ఉంటుంది అనుకోవచ్చా? పాసిబిలిటీ రెండు ఉండొచ్చు, నేషనల్ పార్టీ ఉండొచ్చు, స్టేట్. ఎందుకంటే మన దేశ ఎలక్షన్స్ ఇస్ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్. మన ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకమైన పోటీ ఉంటుంది, ఒక్కొక్క రకమైన ప్లేయర్ ఉంటాడు. మీరు గమనిస్తే ఒక స్టేట్కి స్టేట్కు పొలిటికల్ లీడర్ వేరే ఉంటాడు, నేరేటివ్ వేరే ఉంటుంది, కాంటెక్స్ట్ వేరే ఉంటుంది, కాంపిటీషన్ వేరే, అన్ని వేరే ఉంటాయి. అందువల్ల ఇండియన్ ఎలక్షన్స్ లో ఒక నేషనల్ స్ట్రీమ్ కన్నా కూడా ఇట్స్ ఎ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద స్ట్రీమ్స్ పుట్ టుగెదర్. సో అన్ని రాష్ట్రాల ఎలక్షన్ మ్యాండేట్ కలిపితే ఇండియన్ ఎలక్షన్ మ్యాండేట్ వస్తుంది. అందువల్ల ఇండియా అంత డైవర్స్ కంట్రీ, డెఫినెట్ గా ఒక నేషనల్ పార్టీని ఓడించడానికి ఒక బలమైన నేషనల్ పార్టీ ఉండడం అనేది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కానీ అదే సమయంలో బలమైన నేషనల్ పార్టీని ప్రత్యామ్నాయం బలమైన నేషనల్ పార్టీ కావాలని ఏం లేదు. ఇతర పార్టీలన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో ఓడిస్తే, ఆయా రాష్ట్రాల్లో గనక బీజేపీకి వ్యతిరేకంగా మ్యాక్సిమం పాసిబుల్ యూనిటీ, మ్యాక్సిమం పాసిబుల్ పర్ఫార్మెన్స్ చూపగలిగితే ఆటోమేటిక్గా బీజేపీని దెబ్బతీయచ్చు. కానీ అది చూపెట్టాలన్నా కూడా ఒక సెంట్రలైజ్డ్ ఫోర్స్ అనేది కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. ఎప్పుడు కూడా ప్రజల్లో ఒక పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్గా ఓడిపోదు. ఆ వ్యతిరేకతను గల్వనైజ్ చేసే ఒక పొలిటికల్ యూనిఫైయింగ్ ఫోర్స్ ఉండాలి, ఓ పొలిటికల్ లీడర్ ఉండాలి. ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి కాంగ్రెస్ ఎందుకు ఓడించగలిగాడు? కాంగ్రెస్ పట్ల బలమైన వ్యతిరేకత అప్పటికే ఉండడం ఒక కారణమైతే, కాంగ్రెస్ పార్టీని ఓడించగలుగుతాడు ఈ పార్టీ అని నమ్మకం క్రియేట్ చేశారు, ఒక లీడర్ నమ్మకం క్రియేట్ చేశారు. అప్పటి వరకు ఉన్న జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా విడివిడిగా కాంగ్రెస్ ఎదుర్కొంటున్నాయి. కానీ వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడించి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇవ్వలేకపోయారు. ఎన్టీ రామారావు ఎంటర్ కావడం, ఆ పొలిటికల్ కాంటెస్ట్ కలిసి రావడం వల్ల కాంగ్రెస్ రాష్ట్రంలో దెబ్బతిన్నది. అందువల్ల ఎప్పుడు కూడా ఒక పార్టీ గెలవాలి అంటే ఒక పొలిటికల్ యూనిఫైయింగ్ ఫోర్స్ ఉండాలి, ఒక బలమైన నరేటివ్ ఉండాలి, అదే సమయంలో మిత్రపక్షాలు కలిసి వస్తాయి. ఓకే, రైట్. 10th క్వశ్చన్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తుంది. అంటే ఈ విజయం ఒకవేళ మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోయి ఉంటే వెనకడుగు వేస్తుందా అని చెప్పలేం, కానీ ఒక బూస్టప్ గా ఏమన్నా తీసుకోవచ్చా? మంచి ఫలితం కూడా. ఎందుకంటే ఇప్పుడు 2024లో బీజేపీకి సొంతగా మెజార్టీ లేదు. 2014లో 2019లో ఉన్న లగ్జరీ లేదు. మీకు జేడీయూ టీడీపీల మద్దతు వల్లనే ప్రభుత్వ అధికారంలో ఉంది. జేడీయూ టీడీపీ చరిత్ర చూస్తే వాళ్ళు కన్సిస్టెంట్గా బీజేపీతో ఎప్పుడు లేరు. అందువల్ల అది బీజేపీకి కూడా తెలుసు. ఒక్కసారి నిజంగానే మహారాష్ట్రలో కూడా ఓడిపోయి ఉంటే ఇప్పటికే అనుమానాలు మొదలయ్యేది. అందువల్ల మీకు మహారాష్ట్రలో గెలవడం వల్ల విత్ ఇన్ ద కూటమి మీరు ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉన్న వాళ్ళు ఇప్పుడు కామ్ అయిపోతారు, ప్రత్యర్థులు కామ్ అయిపోతారు. అందువల్ల డెఫినెట్గా మోడీకి బీజేపీకి ఒక తిరుగులేని మ్యాండేట్ను ఈ మహారాష్ట్ర ఇచ్చినట్టుగా అవుతుంది.
అందువల్ల వివాదాస్పదమైన యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, జమిలీ ఎన్నికలు కావచ్చు, వీటిని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సంఖ్యాపరంగా ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదు. రాష్ట్రాల్లో ఇప్పుడు అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. ప్రజల తీర్పు, ప్రజల మూడు కూడా బీజేపీ మోడీని ఓడించినంత సులభం కాదు. ఉంది ప్రత్యామ్నాయం బలంగా లేదు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. టీనా ఫ్యాక్టర్ ఉంది. అందువల్ల కాంట్రవర్షియల్ ఎజెండా, పోలరైజింగ్ ఎజెండాను ఇప్పుడు తీసుకొచ్చడానికి అపార్చున్ మూమెంట్గా భావించే అవకాశం కూడా ఉంది. ఓకే, విత్ ఇన్ కూటమి అంటున్నారు కాబట్టి నితీష్ లాంటి వాళ్ళు అంటే చంద్రబాబుని మళ్ళీ తీసుకొస్తున్నారని అనుకోకండి. జనరల్గా వీళ్ళు ఎప్పుడు ఎట్లా షిఫ్ట్ అవుతారో, ఎప్పుడు ఇలా జంప్ చేసి వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళకు కూడా కొంత హెచ్చరిక లాంటిది ఉంటుంది. బీజేపీని మహారాష్ట్ర గెలవడం వల్ల బీజేపీకి తన మిత్రపక్షాలతో ఎన్డీఏలో ఉన్న బేరసారాల శక్తి పెరుగుతుంది. బార్గెనింగ్ పవర్ బీజేపీ పెరిగిపోతుంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బీజేపీ పెరిగిపోతుంది. సో ఇప్పుడు అంటే ఎలక్టోరల్ స్ట్రెంగ్త్ లో పెద్ద మార్పు రాకపోయినా పొలిటికల్ మూడ్ లో వచ్చినటువంటి మార్పు బీజేపీకి అప్పర్ హ్యాండ్ ఇవ్వడం మాత్రం గ్యారంటీ. విత్ ఇన్ ద ఎన్డీఏ అప్పర్ హ్యాండ్ ఇస్తుంది, అక్రాస్ అపోజిషన్ కూడా అప్పర్ హ్యాండ్ ఇస్తుంది. రైట్. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి తెలంగాణని పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎలా ఉండేది, ఇప్పుడు బీజేపీ కూటమి గెలిచిన ప్రభావం ఎలా ఉంటుంది, ఏమన్నా ఉంటుందా అసలు ఉండదా? మీకు ఒక రాష్ట్రము ఇంకో రాష్ట్రము మన దేశంలో చాలా భిన్నం. ఇప్పుడు కర్ణాటక గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది అని భావిస్తారు. కానీ కర్ణాటకలో తెలంగాణలో గెలిచిన ఇంకో బార్డర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, అక్కడ 1% ఓటింగ్ వచ్చింది. మరి అదే నిజమైతే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో 10% రావాలి, గెలవడం పక్క పెట్టు. కర్ణాటక మీకు తెలంగాణలో గెలిచాక ఆ ప్రభావం ఏమన్నా ఉంటే కనీసం 10% ఓట్లు రావాలి, రాలే కదా. అందువల్ల ఈచ్ స్టేట్ అది డిఫరెంట్ పొలిటికల్ కాంటెస్ట్. కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిచి ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మరింత స్ట్రెంగ్త్ వచ్చేది. కాంగ్రెస్ పార్టీ మరింత కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేసింది. ఇప్పుడు ఇంకో పరిణామం ఏంటంటే హైకమాండ్ మాత్రం వీక్ అవుతుంది. రేవంత్ రెడ్డికి అదొక రకమైన అడ్వాంటేజ్. ఇప్పుడు ఆయన క్యాబినెట్ కూర్పులో కానీ ఇప్పుడు కాంగ్రెస్లో చీఫ్ మినిస్టర్ బికమ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద హైకమాండ్. ఒక రకంగా ఇది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు ఇక హైకమాండ్ మహారాష్ట్రలో గెలిచి ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉండేది హైకమాండ్. కరెక్ట్. సో రీజనల్ లీడర్స్ను చాలా సమర్థవంతంగా నియంత్రించగలిగే వాళ్ళు ఇప్పుడు నియంత్రించేటువంటి పరిస్థితి లేదు. అంటే హెడ్ డజంట్ కమాండ్ టేల్, టేల్ కమాండ్స్ హెడ్. ఇప్పుడు రైట్ సార్, ఒక సినిమా చూసినప్పుడు పూర్తిగా ఒక సినిమా సీన్ బై సీన్ మాట్లాడుకున్నట్టుగా శివసేనకు వచ్చేటప్పటికి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఒక కామెంట్ చేశారు, మీరు వినే ఉంటారు. ఈ తీర్పుని మేము ఆహ్వానించటం లేదు, ఇది ప్రజా తీర్పు కాదు, ఇది ఈవీఎంలు ఇచ్చిన తీర్పు అని అన్నారు. ఇప్పుడు 6 నెలల క్రితం ఇదే ఈవీఎంలే కదా మహారాష్ట్రలో తీర్పు చెప్పింది. అప్పుడు 30 సీట్లు వచ్చినప్పుడు ఈ మాట అనలేదు కదా. నాకు తెలిసినంతవరకు మిషన్లు కూడా అవే, కొత్త కాదు. అవును. సో 6 నెలలకు మహారాష్ట్రలో లోక్సభ ఎలక్షన్లు అప్పుడు వాడిన మిషన్లు ఇప్పుడు అవే వాడారు. మరి అప్పుడేమో మిషన్లు తీర్పు ఇచ్చినాయి. మరి 48లో 30 గెలిచినప్పుడు మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నాడు. ఇప్పుడు అది ఎవడో వెనకటికట హైదరాబాద్లో కేఫ్కి వెళ్ళి టీ మొత్తం తాగి లాస్ట్కు ఈ వెదవ టీ టేస్ట్ లేదు అన్నాడట. మొత్తం తాగాక పెళ్లి కౌంటర్ దగ్గర పోయి బిల్లు కట్ట టీ టేస్ట్ లేదు అన్నాడే. మనం మొత్తం తాగిన బాగుందో లేదో ఫస్ట్ సిప్తోనే నీకు బాగాలేదని తెలియాలి కదా. నువ్వు ఎన్నికలకు వెళ్తున్న సమయంలోనే నిజంగానే నీకు అనుమానం వస్తే ఈ ఎన్నికలు మేము బైకాట్ చేస్తున్నాం, ఈ వేస్ట్ ఎన్నికలు, ఇదంతా ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తున్నాయి, మేము పోటీ చేసిన ఉపయోగం లేదు అనాలి కదా. చేయలే కదా మరి. సో అందువల్ల మీరు ఎన్నికలంతా అయిపోయాక రిజల్ట్స్ అంతా వచ్చాక ఎగ్జిట్ పోల్స్ వస్తున్న సమయంలో కూడా మేము ఎగ్జిట్ పోల్స్ నమ్మం, మేము మా మహావికాస్ అగాదే గెలుస్తుంది, మీరు ఎగ్జిట్ పోల్స్ తప్పు చెప్తున్నారు, మాకు తెలియదా గ్రౌండ్ లెవెల్ ఏమవుతుంది అని చెప్పి అంతేపోయినాక ఈవీఎంల మీద వేస్తే ఎట్లా? ఇట్ ఈస్ నాట్ ది మ్యాండేట్ డిఫైన్డ్ బై ఈవీఎంస్, ఇట్ ఈస్ ద మ్యాండేట్ డిఫైన్డ్ బై పాలిటిక్స్. అవునన్నా కాదన్నా బీజేపీ స్ట్రాటజీ పనిచేసింది, నరేటివ్ పనిచేసింది. మహావికాస్ కాదు ఇండియా కూటమి స్ట్రాటజీ పనిచేయలేదు, నరేటివ్ పనిచేయలేదు. లెట్ us call a spade a spade. ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల గురించి మాట్లాడి గెలిచినప్పుడల్లా ఈవీఎంల గురించి మాట్లాడాలంటే కలదు కదా. ఎక్కడైనా డెమాన్స్ట్రబుల్ ఎవిడెన్స్ ఈవీఎంల వల్ల ఇంకో మ్యానిపులేషన్ జరిగింది అని అన్లెస్ టెక్నాలజికల్లీ డెమాన్స్ట్రబుల్ ఎవిడెన్స్ ఉండాలి, లేదా కన్సిస్టెంట్ స్టాండర్డ్ ఉండాలి. గెలిచినప్పుడైనా ఓడినప్పుడైనా ఒకటే చెప్తే ఆ నమ్మకం ఉంటుంది. కానీ లాస్ట్ వరకు చూసి ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది కదా సార్ మొన్న హర్యానా ఎలక్షన్ సమయంలో.
అదే కదా, ఓడిపోయినప్పుడల్లా చేస్తుంటారు, గెలిచినప్పుడల్లా చేయరు కదా. ఓకే, ఇప్పుడు జార్ఖండ్లో మరి ఏంది, ఈవీఎంలేనా గెలిపించింది? ఇప్పుడు జార్ఖండ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది మరి? ఓకే, అంటే ఈవీఎంలు ఒక చోట జరిగాయి, ఒక చోట జరగలేదా? సో అందువల్ల ఈవీఎంల పైన అనుమానాలు, ప్రశ్నలు, వీటిని ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నమాట నిజం. ఎందుకంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యం పైన విశ్వాసం కూడా ప్రజలకు ఉండాలనేది కీలకం. జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనబడాలి. కానీ ఈసీ ప్రవర్తిస్తున్నటువంటి ఈసీ అంత సైలెంట్ గా కూర్చోవడం, ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోవడం, మీరు అన్నట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్టిజాన్ ప్రవర్తనకు కూడా అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు జమిలీ ఎన్నికలు అని చెప్తూ హర్యానా, జమ్మూ కాశ్మీర్తో కలిపి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలను విడగొట్టారు. ఎందుకు విడగొట్టారు అందరికీ తెలుస్తుంది. మా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇంకా ఎక్కువ ర్యాలీలు పాల్గొనడానికి వీలుగా, ఈ మహిళలకు నెలకు 1500 ఇచ్చే స్కీము మరింత ఎక్కువగా అమలు చేయడానికి వీలుగా వేసినటువంటి ఎత్తుగడ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ప్రకటించడం నుంచి మొదలుకొని ఎన్నికల కంప్లైంట్ల వరకు క్లియర్గా అధికార బీజేపీకి అనుకూలంగా ఉన్న కాంటెక్స్ట్లో ఈ ఈవీఎంలపై ప్రశ్నలు కూడా బలాన్ని చేకూరుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ అందించినందుకు. మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన